ఇప్పుడు మనం ఈ వీడియోలో విమానాలకు సంబంధించిన అద్భుతమైన వీడియోస్ ను చూద్దాం. అవి టేకప్ అవుతున్నప్పుడు, ల్యాండింగ్ అవుతున్నప్పుడు, అలానే మరెన్నో అద్భుతమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం. అవి గనక కెమెరాకు చిక్కకపోయింటే అసలు ఇలాంటివి కూడా జరిగాయా అని ఎవ్వరూ నమ్మరు. అయితే ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ లాస్ట్ లో మనం అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ విమానంలో నుంచి దూకే సాహసం ప్రమాదకరంగా మారింది. ఇంజన్ ఆగిపోయి విమానం ఎత్తుకోల్పోవడం ప్రారంభించింది. అదృష్టవశాత్తు విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. మరో సంఘటనలో విమానం టేకప్ అవుతూ ఉండగా అంతా బాగుంది అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా అనుకోని సంఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తు అందరూ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. ఇల్లినాయిస్ ఆకాశంలో ఒక కెనడియన్ గూస్ విమానం విండ్షీల్డ్ ను ఢీకొట్టింది. ఇది సాధారణ ప్రయాణాన్ని అనూహ్యంగా మార్చేసింది. కానీ ఏ ప్రమాదం జరగలేదు. ఈ పైలట్ ఇలాంటి రన్వేలో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ప్లేన్ చూడండి ఎలా సైడ్ కు ప్రయాణిస్తోందో. ఈ భారీ AN-2 విమానం సురక్షితంగా దిగాల్సింది. కానీ అనుకోకుండా రన్వేపై చాలా ముందుగానే దిగింది. ఇది బహుశా పైలట్ లోపం వల్ల జరిగి ఉండొచ్చు. కానీ ఎవరికి గాయాలు కాలేదు. ఒక వింగ్ వాకర్ ఆకాశంలో విన్యాసాలు చేస్తుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలవు. చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన డ్రీమ్ లిఫ్టర్ టేకప్ సమయంలో ఒక చక్రాన్ని కోల్పోయింది. అయినప్పటికీ ఈ భారీ పక్షి సురక్షితంగా ఆకాశంలో ఎగురుతూ ఉంది. డెన్వర్ విమానాశ్రయం నుంచి టేకప్ అయిన వెంటనే బోయింగ్ 777 ఇంజన్ లో ఒక పెద్ద భాగం ఊడిపోయింది. కానీ అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఎవరికి గాయాలు కాలేదు. చిన్న విమానం దారి తప్పడం ఎప్పుడైనా చూసారా? ఈ పైలట్ మాత్రం చూశాడు. అయితే పైలట్ సురక్షితంగా ఉన్నాడు. ఇక్కడ 2 పైలట్లు చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన విన్యాసమైన ప్లేన్ స్వాప్ ను ప్రయత్నించబోతున్నారు. మొదటి పైలట్ విజయవంతంగా వేరే ప్లేన్ కి వెళ్లిపోయాడు. అయితే సెకండ్ విమానం మాత్రం కంట్రోల్ కోల్పోయింది. అదృష్టవశాత్తు 2 పైలట్లు ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. ఇక ఆ ప్లేన్ చూడండి ఎలా కిందకు వస్తోందో. ఈ ప్లేన్ కదలకుండా అక్కడే ఉన్నట్లు అనిపిస్తోంది కదా. ఇదైతే మ్యాజిక్ కాదు, పారాలెక్స్ ఎఫెక్ట్ అనే ఆప్టికల్ ఇల్యూషన్. పక్షులు చిన్నవిగా కనిపించిన ఆ వేగంతో అవి ఢీ కొట్టినప్పుడు తీవ్రమైన దెబ్బ కొట్టగలవు. స్కై డైవర్లు గంటకు 220 మైళ్ల వేగంతో కిందకు పడిపోతారు. ఇది సగటు రోలర్ కోస్టర్ కంటే కూడా వేగంగా ఉంటుంది. ఎడిన్బర్గ్ విమానాశ్రయంలో 2 పక్షులు దాదాపు విమానం టేకప్ ను ఆపేసేవి. అదృష్టవశాత్తు ఏ సమస్య లేకుండా అది సురక్షితంగా తన గమ్యస్థానానికి వెళ్ళగలిగింది. షాక్ వేవ్ అనే జెట్ పవర్డ్ ట్రక్ ను చూడండి. 3 జెట్ ఇంజన్లతో 36,000 టన్నుల హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. నిజంగా ఈ పైలట్ యొక్క స్కిల్స్ కి ఒక లైక్ వేయాల్సిందే. ఈ గోల్ఫ్ ఆటగాళ్లు తమ షాట్ మధ్యలో ఉన్నారు. అప్పుడే ఆకాశం నుంచి ఒక చిన్న విమానం నేరుగా ఆ గోల్ఫ్ కోర్ట్ మీదకు దిగింది. విమానాన్ని నడపడం, దాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయటం మనం అనుకున్న దానికంటే కూడా చాలా కష్టమైన పని. చలికాలంలో కార్ల టైర్లు మాత్రమే కాదు, విమానాల ల్యాండింగ్ గేర్లు కూడా పట్టుకోల్పోయి జారిపోతాయి. C-53 హెలికాప్టర్ కు KC-130 విమానం నుంచి గాలిలో ఫ్యూయల్ నింపడం అంత సులభం కాదు. ఈ సమయంలో ఫ్యూయల్ బదిలీ అయ్యేందుకు పైలట్లు కేవలం కొన్ని మీటర్ల దూరాన్ని మాత్రమే జాగ్రత్తగా నిర్వహించాలి. రైలు పట్టాలపై వెళ్తున్న ఒక గూడ్స్ రైలు బోగీలో మంటలు చెలరేగగా వాటిని ఆర్పడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ సిచ్యువేషన్ ను అదుపులోకి తీసుకురావడానికి వాటర్ బాంబర్ ను పిలిచారు. అది చూడండి ఆ వాటర్ ను ఎలా వదిలేసి వెళ్ళిపోతోందో. సముద్రంలో కదులుతున్న షిప్ నుంచి దాదాపుగా నిటారుగా పైకి ఎగరడం అంత తేలికైన పని కాదు. F-16 ఇంజన్ ను పూర్తిగా బర్నర్ మోడ్ లో పరీక్షిస్తున్నారు. సెకనుకు 11 లీటర్ల ఫ్యూయల్ ను వాడుతోంది. F-16 యొక్క శక్తి నిజంగా చాలా అద్భుతం. అది అక్కడ చూస్తుంటేనే మనకు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ లో ఒక హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి చుట్టూ తిరగడంతో పైలట్ భయపడిపోయాడు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో అక్కడ వాళ్ళు భయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు.
A26 ఇన్వేడర్ ల్యాండ్ అవుతూ ఉండగా దాని నోస్ రన్వేకి రాసుకుని మంటలు పొగ వచ్చాయి. ఈ దృశ్యాన్ని చూస్తుంటే పైలట్లు ఎదుర్కొనే సవాళ్లను తెలియజేస్తుంది. రేయాన్ ఎయిర్ విమానం టేకప్ కు సిద్ధమవుతూ ఉండగా మంటలు చెలరేగాయి. అయితే ఎమర్జెన్సీగా ఆపడం వల్ల 184 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సముద్రంలో విమానం ఎంత శక్తివంతంగా ల్యాండ్ అయిందో చూడండి. నీటికి టచ్ అవ్వగానే చిందులు వేస్తూ ఎగిరి వెళ్లి అక్కడ కూలిపోయింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ బలమైన గాలి వల్ల ఎలా పల్టీ కొట్టిందో చూడండి. ఆ మంటలను చూడండి. ఓ మై గాడ్, ఆ ల్యాండింగ్ అద్భుతంగా ఉంది కదూ. 30 రాకెట్ ఇంజన్లతో కూడిన C-130 హెర్క్యులస్ దాని తోక మండుతున్నట్లుగా టేకప్ అయ్యింది. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. కాంగోలోని ఒక రెస్క్యూ బృందం విజయవంతంగా ఒక చింపాంజీ పిల్లను రక్షించి ఒక విమానంలో తన కొత్త ఇంటికి తీసుకువచ్చింది. CH-53K దెబ్బతిన్న MH-60 సీహాక్ ను ఎలా పైకి లేపుతూ ఉందో చూడండి. దీని ద్వారా దాని శక్తి ఎంతో తెలుస్తోంది. ఈ భారీ లిఫ్ట్ హెలికాప్టర్ యొక్క అద్భుతమైన సామర్థ్యాలు రెస్క్యూ మరియు రికవరీ ఆపరేషన్లకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పవర్ లైన్లను లాగడానికి హెలికాప్టర్ ఉపయోగించడం బ్రిలియంట్ ఐడియా కదా. ఇలాంటి విషయాలు కూడా జరుగుతోంది అంటే నమ్మలేకపోతున్నాను. చెట్లను కత్తిరించడానికి హెలికాప్టర్లు చాలా ఫాస్ట్ గా చెట్లను కట్ చేస్తోంది. ప్రత్యేక పరికరాలతో కూడిన హెలికాప్టర్ ను ఉపయోగించి విద్యుత్ లైన్ల సమీపంలోని చెట్లను సురక్షితంగా, సమర్థవంతంగా కత్తిరిస్తున్నారు. సౌదీ అరేబియాలో ఒక సుడిగాలి కారణంగా ల్యాండింగ్ క్యాన్సిల్ చేశారు. ఇక ఆ ప్లేన్ అక్కడి నుంచి అమాంతం ఎగిరిపోయింది. ఈ తీవ్రమైన గాలులు ల్యాండింగ్ ను ప్రమాదంలో పడేయగలవు. సెయింట్ మార్టిన్ ద్వీపంలోని మహో బీచ్ విమానాశ్రయానికి పక్కనే ఉంది. అయితే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని నా ఆలోచన. అది ఎందుకో ఇక్కడ చూస్తుంటే మీకే తెలుస్తోంది కదా. చూడండి, పైన ఏరోప్లేన్ వెళ్తూ ఉంటే కింద ఎంత బీభత్సం జరుగుతూ ఉందో. తక్కువ ఎత్తులో ఎగిరేటప్పుడు పాటించాల్సిన ప్రాథమిక నియమాలలో ఒకటి ఎప్పుడు విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. కానీ ఈసారి పైలట్ దానిని మర్చిపోయినట్టు ఉన్నాడు. అమెరికాలోని జెస్నియా నగరంలో ఒక కార్గో విమానం ల్యాండింగ్ అవుతూ ఉన్నప్పుడు అదుపు తప్పడంతో పైలట్ ఎలా కంట్రోల్ చేశాడో చూడండి. ఎయిర్ రేసింగ్ ఈవెంట్ లో ఇలాంటి దుర్ఘటన జరిగింది. చూడండి, దాని టాప్ లేపేసింది. మంచు కురుస్తున్నప్పుడు విమానం టేకప్ ల్యాండింగ్ అవ్వడం నిజంగా మంత్రముగ్ధులను చేస్తుంది. చూడండి మీరే ఎంత అద్భుతంగా ఉందో. ఓరి దేవుడా, ఈ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ టైంలో ఎంత బీభత్సం జరుగుతూ ఉందో చూడండి. చెట్లు అంతా ఊగిపోతున్నాయి. పర్ఫెక్ట్ షాట్ అంటే ఇదేనేమో. అయితే చివరగా ఒక మాట. అహ్మదాబాద్ లో జూన్ 12, 2025న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లండన్ కు బయలుదేరిన ఈ విమానం టేకప్ అయిన కొద్దిసేపటికే మేఘని నగర్ లోని ఇల్లు, మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలింది. 242 మంది ప్రయాణికుల్లో 241 మంది గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానితో సహా చనిపోయారు. సీట్ 11Aలో ఉన్న ఒక వ్యక్తి మాత్రం అద్భుతంగా బ్రతికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB విచారణ చేపట్టింది. విమానం డిజిటల్ వాయిస్ రికార్డర్ సేకరించబడింది. ఇది కాక్పిట్ సంభాషణలు, సాంకేతిక డేటాను విశ్లేషించి ప్రమాద కారణాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది. అయితే కెప్టెన్ కు 8200 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉండడంతో ఇది మానవ తప్పిదం కంటే కూడా ఇంజన్ లేదా సాంకేతిక లోపం వల్లే జరగడానికి అవకాశం ఉండొచ్చని ఎక్కువగా చర్చించుకుంటూ ఉన్నారు. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఆధునిక విమానం. కానీ గతంలో బ్యాటరీ సమస్యలు, ఇతర సాంకేతిక లోపాల సమస్యలు కూడా సంభవించింది అని చెప్తున్నారు. నిజంగా ఈ ఇన్సిడెంట్ చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.